సూర్య తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్లో కూడా మార్కెట్ పెంచుకున్నటువంటి హీరో. తన గజనీ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో సూర్యను ఆదరించారు. ఇప్పటికీ తమిళనాడు సూపర్ స్టార్స్గా మనం రజనీకాంత్ లాంటి స్టార్స్ని, టాలీవుడ్లో మెగాస్టార్ని ఎలా చెప్పుకుంటామో తెలుగులో రిలీజ్ అయ్యేటప్పటికీ సూర్యకు కూడా అటు ఇటుగా అంతే మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. లేటెస్ట్గానే ఆయన కరుప్పు సినిమా మంచి హిట్ కొట్టింది. అది వచ్చిన తర్వాత నెలల్లోనే ఈ సినిమా రావడం, అందులో విశ్వనాథ్ అండ్ సన్స్ లేటెస్ట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ దూరం అవుతున్న సందర్భంలో ఈ సినిమా రావడం. సూర్య ఇప్పటి వరకు మాస్ మీద, ఎక్స్పెరిమెంటల్ సినిమాల మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీతో రావడంతో అంచనాలు పెరిగాయి. విశ్వనాథ్ అండ్ సినిమా టీజర్ టైం నుంచి కూడా మంచి బజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించడం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వెంకీ అట్లూరి తమిళ మలయాళ హీరోలతో చేసి అటు ధనుష్తో సర్ సినిమా హిట్ అయింది. ఇంకో పక్కన దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది. చాలా స్ట్రైట్గా తెలుగు సినిమాగా అది రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. మరి ఈ సందర్భంలో సూర్యతో తను సినిమా చేయడంతో అంచనాలు కూడా పెరిగాయి. సో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఎలా ఉంది, అందులోనూ ఇప్పటికీ హాలీవుడ్లో ట్రెండ్గా నడుస్తూ ఉంది. తెలుగు సినిమా ఆడియన్స్కి కొత్త అయినప్పటికీ ఈ ఏజ్ గ్యాప్ రొమాన్స్ స్టోరీ ఎలా వర్కౌట్ అయింది అంది ఈ రివ్యూలో చూద్దాం. సూర్య అందరికీ తెలుసు, గజనీ సినిమాలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఇప్పటికీ కూడా ఆ పేరుని అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో ఈ సినిమాలో కూడా తన పేరు సంజయ్ స్టార్టింగ్, సంజయ్ విశ్వనాథ్ తన పేరు. తను ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. సో ఆ షూటింగ్లో తను ఏదైతే గోల్డ్ మెడల్ సాధిస్తాడు, కానీ 40 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి చేసుకోడు. సో అతన్ని పెళ్లి చేసుకోమని అతని తల్లి క్యారెక్టర్ నిర్మలా చేశారు, నిర్మలే రాధికా శరత్ కుమార్ చేశారు. సో ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటుంది. పిల్లలు లేకపోతే తన వంశం అతనితో ఆగిపోతుందన్న భయంతో ఆమె పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటుంది. సో ఆ సమయంలో సరోగసి ద్వారా అతను ఒక కొడుకుని కంటాడు. ఆ కొడుకు పేరు అబ్బాయి. ఆ తల్లి ఎవరైతే సరోగేట్ మదర్ ఉందో ఆమె మ్యాడీ, తనే మమితా బైజు. అయితే కొడుకుని తను పెంచుకుంటూ ఉన్న క్రమంలో ఒక బోన్ మ్యారో డిసీజ్ వస్తుంది. ఆ బోన్ మ్యారో డిసీజ్కి తల్లి డిఎన్ఏ కావాలి. తల్లి డిఎన్ఏ కావాల్సినటువంటి క్రమంలో యుఎస్లో ఉన్నటువంటి మ్యాడీ అంటే మమితా బైజుని అక్కడికి వెళ్ళడం, ఆమెను తీసుకురావడం, ఆపరేషన్ అవడం, ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ 20 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. అంటే చాలా టాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా హీరోయిన్కి హీరోకి మధ్య ఏజ్ గ్యాప్ ఉంటుంది, కానీ అది కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ అది స్టోరీలో పార్ట్గా ఉండదు, ఒక గ్లామరైజేషన్ పార్ట్గానే తప్ప స్టోరీలో పార్ట్గా ఉండదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఏజ్ గ్యాప్ రొమాన్స్ ఏదైతే ఉందో, లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది స్టోరీలో కూడా పార్ట్ అయి ఉంది. సో తర్వాత తిను రావడం, ముందు అతని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఇతనితో పరిచయం ఏర్పడిన క్రమంలో ఇక్కడికి రావడం, అంతా చూడడంతో అతను ఇష్టపడడం, అప్పటి నుంచి స్టోరీ కొంచెం పికప్ అవ్వడం, ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. ఈ స్టోరీలో ఉన్నటువంటి ఇంకొక మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే, ఒక పక్కన సూర్య స్టోరీ రన్ అవుతూ ఉంటుంది, ఇంకొక పక్కన అతని ఫ్యామిలీ స్టోరీ. అంటే వాళ్ళ మదర్ ఎవరైతే మనం ముందు చెప్పుకున్నాం నిర్మల, ఆ క్యారెక్టర్ని రాధిక చేశారు. ఆమె ఉండగా ఇంకొక ఆమెను అంజలి అనే ఆమెను ఒక సినిమా స్టార్స్ని ఎందుకు ఆమె తండ్రి వివాహం చేసుకున్నాడు, ఆ క్యారెక్టర్లో అంజలి క్యారెక్టర్లో రవీనా టాండన్ నటించారు. సో ఇది ఇంకొక స్టోరీ లైన్గా నడుస్తూ ఉంటుంది. ఈ రెండు స్టోరీ కాన్ఫ్లిక్ట్స్లో చివరికి ఎందుకు ఇంత ప్రేమించినటువంటి మమితా బైజు తను ప్రేమించి తనపైన కేసు ఎందుకు పెట్టింది, చివరికి వీళ్ళ స్టోరీ ఏమైంది, వాళ్ళ ఫాదర్ స్టోరీలో అంటే ఇద్దరున్నారు కాబట్టి పక్కన రాధికా శరత్ కుమార్ కావచ్చు, ఇంకో పక్కన రవీనా టాండన్ కావచ్చు, ఆ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, చివరికి ఏమైంది ఓవరాల్గా, అంటే వీళ్ళిద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ స్టోరీ ఎలా ఎండ్ అయిందే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ. ఓవరాల్గా చూస్తే స్టోరీ పరంగా చూస్తే బడ్జెట్ తక్కువ పెట్టొచ్చు, కానీ నాగవంశీ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. లొకేషన్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. విపరీత స్టోరీ డీవియేట్ అవ్వకూడదని, మరీ గ్లామరైజ్డ్గా ఉండకూడదని కూడా కేవలం 2 పాటలు 2 ఫైట్లకే పరిమితం చేశారు. కాకపోతే తెలుగు స్టోరీలకి కొత్త కాబట్టి కొంత ఏజ్ గ్యాప్ రొమాన్స్, దీంట్లో ఎక్కడ వల్గారిటీ లేకుండా, అసభ్యత లేకుండా ఫ్యామిలీస్ క్లీన్ అండ్ నీట్గా చూసేలాగా సినిమా డిజైన్ చేశారు. అది సినిమాకి ప్లస్ పాయింట్. మమితా బైజు ఇప్పుడు తమిళ్లో ట్రెండింగ్ స్టార్గా ఉన్నారు. తను కొంత చైల్డిష్గా నటించడంతో ఈ సినిమా కొంచెం యంగ్ ఎనర్జీ కూడా కనిపించినటువంటి ఫీలింగ్ కలిగింది. అయితే తాజాగా సంక్రాంతి తర్వాత ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలు కనిపించలేదు. అందులోనూ సూర్య చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ సినిమా చేయడంతో బజ్ ఏదైతే క్రియేట్ అయిందో, ఏదైతే హైప్ వచ్చిందో ఆ హైప్కి తగ్గట్టే సినిమా ఉంది అన్న టాక్ అయితే నడుస్తూ ఉంది. ఏదైతే ఇది శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా కలెక్షన్స్ పరంగా ఎక్కడో కూడా డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ ఉంది. మరి ఈ బజ్ ఒక 1 week వరకు నిలిస్తే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఆడియన్స్ వరకు చూసుకుంటే సినిమా అయితే బాగుందన్న పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఇప్పటికే మీరు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.